సార్ ఈ రోజున తెలుగు వాళ్ళు అనేవాళ్ళు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారన్నా కూడా వెంటనే లోకేష్ గారు స్పందిస్తున్న తీరు దానికి ఉదాహరణ మొన్న నేపాల్ నుంచి తెలుగు వాళ్ళని రెస్క్యూ చేసిన పరిస్థితి సార్. అంటే ఆ స్థాయి మంత్రిగా లేకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడిగా ఆయన కింద అధికారులకి ఎవరికి ఆర్డర్ ఇస్తే సరిపోద్ది, కానీ ఆయనే దగ్గరుండి రెస్క్యూ చేసిన పరిస్థితులు ఇవన్నీ మీరు చూశారు కదా. సో ఏమనిపిస్తుంది సార్, నాయకత్వం అంటే ఇదే అంటారా? ఎలా ఉంది లోకేష్ గారి పనితీరు, ఎలా ఉంది సార్? లోకేష్ గారి పనితీరు బాగానే ఉందండి. నేపాల్ నుంచి నిన్న ఉన్న మన వాళ్ళందరినీ ఆయన ఇంట్రెస్ట్గా తెచ్చుకుంటే తీసుకురావడం జరిగింది. దానివల్ల అందరూ సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. సో అంటే నేను అన్నట్టుగా అనంతపూర్లో పెద్ద సభ జరుగుతుంది సార్. అసలు అక్కడ చాలా పబ్లిసిటీ చేసుకోవచ్చు. ఆయన గతంలో దాదాపు 16,000 పైచీలకు డిఎస్సి పోస్టులు సక్సెస్ఫుల్గా నిర్వహించారు. ఇవన్నీ కూడా ఆయన గొప్పగా చెప్పుకోవచ్చు అక్కడికి వెళ్ళి సభలో. కానీ ఆ సభ కూడా వదిలేసి వీళ్ళని అందరినీ రెస్క్యూ చేయాలి, వీళ్ళని జాగ్రత్త తీసుకురావాలని చెప్పి దాదాపు 150 మందికి పైగా వాళ్ళ కుటుంబాలు అవన్నీ మీరు చూసుంటారు. ఎలా ఉంది సార్? గత 5 ఏళ్ళు డిఎస్సీ వేస్తాను అది అని చెప్పి మాకు ఉద్యోగం చేసుకోవద్దామని పిల్లలందరూ చదువుకొని అంతా ప్రిపేర్ అయి ఉండ ఆయన ఒక పోస్ట్ కూడా వేయలేదు. దానివల్ల ప్రజలు దానికి నిర్ణయించారు ఏం చేయాలని. అవును. ఇప్పుడు కొత్త ప్రభుత్వం చంద్రబాబు గారికి వచ్చాక ఆ డిఎస్సీ నేను చేస్తాను ఎదుగుతాను అన్నారు, వదిలారు. అందరికి ఉద్యోగాలు చాలా వరకు వచ్చింది. సో మంత్రిగా లోకేష్ గారు వన్ మ్యాన్ గా ఆయనంతా అంత సక్సెస్ఫుల్ గా చేయడం కూడా బాగుందంటారా సార్? ఆయన చాలా బాగుందండి, చాలా బాగుంది. మా మంగళగిరిలో డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు. మా వ్యాపారాలు కూడా ఇప్పుడే లైట్ గా పుంజుకుంటున్నాయి. ముందు పుంజుకుంటాయి అనుకుంటున్నాను నేను జనవరి నుంచి. సో ఇంత చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ లేదు, ఇప్పుడు ఏదో 17 మెడికల్ కాలేజ్ మా హయాంలో కట్టామంటున్నారు. నిజంగా అసలు మెడికల్ కాలేజీలు మీరు ఏమన్నా గమనించారా సార్? ఎక్కడైనా చూసారా? జనానికి అందరికీ అర్థమైందండి, తెలుసు. ఆయన చెప్పుకోవడం, ఆయన చెప్పుకోవటం వల్ల ఉపయోగం ఏమి లేదు. అందరు నవ్వుకుంటున్నారు. ఎక్కడ చూసినా అవి కాలేజీలు శంకుస్థాపన చేయటమే కానీ అక్కడికే ఆగిపోయినాయి, కానీ ముందుకు వచ్చిన పాపాన్ని పోలేదు. ఎందుకు అవి యూట్యూబ్లో టీవీలో వరకు చూపిస్తున్నారు. ఇవన్నీ చూసి కూడా వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. అంటే మనం ఏం చెప్పినా జనాలు నమ్ముతారు, రేపొద్దున ఓట్లు వేస్తారు అని అనుకుంటున్నారు. ఆయన దాదాపు అయితే నాకు తెలిసి అతనికి ఓటేసే పరిస్థితి అయితే లేదు. సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా సూపర్ 6 అన్నీ అమలవుతున్నాయి అనుకోవచ్చా సార్? ఆయన చెప్పింది పెన్షన్ కానీ లేకపోతే తల్లికి వందనం అని కానీ అవుతున్నాయండి, బాగానే అవుతున్నాయి, అందరికీ అందుకుని ఫలాలు. అంతకుముందు రేషన్కి వెళ్ళి వ్యారి పెట్టుకుంటే ఆ రోజు తీసుకుంటేనే పని మానేసి లేదంటే లేదా. ఇవాళ చంద్రబాబు గారు వచ్చాక ప్రైవేట్ షాపులు యథాప్రకారం కంటిన్యూగా పెట్టారు. వాళ్ళు ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. వాళ్ళు పగలల్లో పని చేసుకుని సాయంత్రం ఇంటికెళ్ళేటప్పుడు తీసుకుని అప్పుడు అంతా ఆనందంగా ఉండాలి. ఇవాళ రేపు ఎల్లుండి తెచ్చుకోవచ్చు అనే భరోసా ఉండాలి. అంతకుముందు ఆ భరోసా ఉండేది కాదు. ఇది చాలా బాగుందండి. సో మొత్తం మీద అయితే పరిపాలన బాగానే ఉందంటారా సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా అయితే లేదు. ఆ పరిపాలన మీద ఈ పరిపాలన దాదాపు 100% నెంబర్ 1గా ఉంది. ఆ పరిపాలన మీద ఈ పరిపాలన. సో ఇక రమ్మనంటారు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కానీ లేకపోతే ఆ నాయకులు చెప్పే మాటలు కానీ? ఎవరు నమ్మరండి, జనం నమ్మరు. అది వేస్ట్ మాటలు అయ్యి. వాళ్ళు ఏంటంటే ఉన్న ఇంటిని కూడా పాతేమని భయంతో, లేదు వాళ్ళ పార్టీ గుర్తింపు లేకుండా పోతేమని భయంతో వాళ్ళు అలా చెప్పుకోవటమే. నేను మళ్ళీ వస్తాను రేపు, నేనే వచ్చేది. అవును. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు అట్లా మేకలు గాంభీర్యం అంటారు. అలా ఉండే వాళ్ళ. చివరిగా లోకేష్ గారు భవిష్యత్తు నాయకుడు అనుకోవచ్చు అంటారు? అంటే ఒక రామారావు గారు, ఎన్టీ రామారావు గారి మనవడగా కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తనయుడిగా కానీ ఆయన ఒక మంత్రిగా కానీ తనకు తాను ఒక రికగ్నైజేషన్ పొందారు అనుకోవచ్చు అంటారా భవిష్యత్తు నాయకుడు ఈయన అన్నట్టుగా? చాలా ఆయన ఒక 5 సంవత్సరాల నుంచి ఈ పరిపాలన ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనేది బాగా తెలుసుకొని అది చేసి నెంబర్ 1గా ఆయన పరిపాలన కూడా బాగుంది. సో భవిష్యత్ నాయకుడు అనుకోవచ్చు అంటారు? భవిష్యత్ నాయకుడు అనుకోవచ్చు. రేపు ముందు ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశాలు కూడా మాకు అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ లక్షణాలు ఆయన దగ్గర ఉన్నాయి. సార్ గత 4 రోజులుగా చూస్తున్నాం, ఎక్కడైతే నేపాల్లో తెలుగు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి లోకేష్ గారు స్పందించిన తీరు ఎలా ఉంది సార్? ఆయన అంటే అంత పెద్ద బహిరంగ సభ, ఓవైపు అనంతపూర్లో సూపర్ 6 సూపర్ సక్సెస్ అని చెప్పి అంత పెద్ద సభను కూడా వదిలేసుకొని
ఆయన ఉండి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసిన విధానం ఎలా అనిపిస్తుంది, ఏంటి మీ అభిప్రాయం సార్? బాగానే చేశారు పని, ఆ విషయంలో బాగానే చేశారు పర్ల. సో అంటే ఆయన నిజంగా వెళ్ళాలంటారా సార్? ఆయన ఇప్పుడు మా మంత్రి స్థాయి వ్యక్తి లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొడుకు, ఆయన వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా? ఫస్ట్ ఆయన మంత్రి కంటే కూడా, ముఖ్యమంత్రి కొడుకు కంటే కూడా ఆయన మనిషి మామూలుగా సామాన్య మనిషి. రెండోది మానవ హక్కుల, మానవ హ్యూమన్ రిసోర్స్ అంటే మానవులకు సంబంధించిన మంత్రి అనమాట. మానవుడు ఎక్కడున్నా మరి బాధపడుతుంటే తెలుగునే కాదు, ఇంకా అవకాశం ఉంటే వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటే తెచ్చేయటం. ఎందుకంటే మరి గతంలో నాయకులు కూడా ఇలాగే స్పందించాలి కదా సార్. ఇప్పుడు ఏదైనా జరిగితే ఊరికే హెలికాప్టర్లో తిరిగి మేము ఏరియల్ సర్వే చేసాము అని ఇది కాదు కదా. ఇప్పుడు చెప్పింది కలిస్తే వ్యత్యాసం సార్ ఆ గతంలో దానికి ఇప్పుడు ఏముండదు. ఇప్పుడు ప్రతి దానికి ఎంబెసీ ఉంటుంది, నేపాల్లో ఎంబెసీ ఉంటుంది, అన్నిటికీ ఉంటుంది. జరగకుండా మాత్రం ఉండదు. ఎందుకంటే మనం ఎక్కడున్నా కానీ మన వాళ్ళు మనం కాపాడుకుంటే మన హక్కు. సో అలా కమిట్మెంట్ గా ఉంటున్నారు అంటున్నారా? పర్లేదు, వాళ్ళు వేసిన దారే కదా, వాళ్ళకంటే మెసేజ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు అది గతంలో కాబట్టి కదా ఈయనకి ఐడియా ఉంది, వాళ్ళే కాకపోతే నీకు ఐడియా ఉండదు కదా, రూల్స్ రెగ్యులేషన్ ఉంటుంది కదా, వాళ్ళకంటే మెరుగు చేశాడు పర్లేదు. సో ఎలా ఉందంటారు సార్ లోకేష్ గారు మీ నాయకుడిగా ఇక్కడ మీ నియోజకవర్గానికి సంబంధించి మంత్రిగా కానివ్వండి, మొన్న మెగా డిఎస్సి నిర్వహించిన తీరు కానివ్వండి, ఎలా అనిపిస్తుంది ఏంటి? ఇంకా చేసుకోవాలండి, పూర్తి చేసుకోవాలి. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా చేసుకుంటే మంచిది. అంటే ఏంటి మీరు సక్సెస్ అయిపోయాడు పర్లేదు. ఇంకా నుంచి అంటే ఇప్పుడు చంద్రబాబు గారు అంటే వయసు రీత్యా పెద్దాడు కదా, భవిష్యత్ నాయకుడు జగన్, లోకేష్కి ఉంటే జగన్కి పోటీ ఉంటుంది, ఎవరికి ఉండదు. సో ఆ క్వాలిటీస్ కనపడుతున్నాయి అంటారా అంటున్నాను. మెరుగుపరచుకోవాలంటే కొన్ని చాలా వాగ్దానాలు ఉన్నాయి కదా, అది ఎవరు 1 by 1 చేసుకుంటూ రావాలి. ఏదైనా అంటే 1 by 1 అంటే అట్లా కాదు, ఆన్లైన్ స్కీమ్ కూడా రన్నింగ్ లో పెట్టాలి. వీళ్ళు చేసిన వాగ్దానం కూడా చేసేస్తే ఇంకా మంచిది. సో ఇప్పటికే సూపర్ 6 కూడా లోకల్ ఉన్న వాళ్ళకి మా నాయకుడు వల్ల జరిగిందని చెప్పి ఎత్తుకోవడానికి కూడా బాగుంది. అవును. సో సూపర్ 6 కొద్దిగా అమలు అవుతుంది అనుకోవచ్చా మీరు ఇప్పటి వరకు గమనించిన దాని ప్రకారం? 20% ఇంకా 80%. అదేంటి సార్, ఇప్పుడు ఈ రోజున పెన్షన్లు అన్నారు 3000 నుంచి 4000 అన్నారు, వస్తున్నాయా రావట్లేదా? అదే వాళ్ళు చేసిన వాగ్దానాలే కదా. అవునండి, ఒకటే కాదు కదా, ఇప్పుడు తల్లికి వందనం మొన్న అందరికి పడ్డంత అంటారా పడలేదంటారా? కొంతమంది పడింది, కొంతమంది 7,000 8,000 పడ్డారు. అది కూడా సరి చేసుకోవాలి. సో కొన్ని రెక్టిఫై చేసుకోవాల్సినవి ఉన్నాయంటారు. ఎందుకంటే రేపు రోజు ఇద్దరికే పోటీ. చంద్రబాబు గారి వయసు రీత్యా పెద్ద వయసు ఉంటే ఉండొచ్చు, కానీ వీళ్ళిద్దరికే పోటీ ఉండదు. వీళ్ళిద్దరు ఏంటంటే వీళ్ళిద్దరు ప్రూఫ్ చేసుకోవటమే. సో చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేను 17 మెడికల్ కాలేజీలు కట్టాను, వాటిని ఏదో నాశనం చేస్తున్నాను అంటున్నారు. మీరు చూసిన దాని ప్రకారం కానీ లేకపోతే మీకున్న ఇది ప్రకారం నిజంగా 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయంటారు? 17 మెడికల్ కాలేజీలు అంటే 6 పూర్తయినాయి. ఒకటేమో పాడేరులో చంద్రబాబు గారి చేతుల మీద ఓపెన్ చేశారు, అది అందరికీ తెలిసిందే. అక్కడికి 7 అయిపోయినాయి. ప్రైవేటు రంగాన్ని మనం బూస్ట్ ఇస్తే గవర్నమెంట్ రంగం మనకి దెబ్బతినదు. ఎందుకంటే ఒక బస్ అనేది లేకపోతే, ఒక ఆర్టీసీ 40 రూపాయలు గుంటూరు అని నిర్ణయించకపోతే ఆటోలు 100 అడగొచ్చు, 120 అడగొచ్చు. కొన్ని ప్రభుత్వం చేతిలో ఉండాలి, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇంకా కొన్ని మార్పులు అయితే ఉన్నాయంటారు, ఇంకా కొద్దిగా చేంజెస్ చేయాలి. లోకేష్ మన సొంత నాయకుడు, ప్రైవేటు గవర్నమెంట్ భయం అనేది లేకపోతే, ఎగ్జాంపుల్ ఊరుంది, ఇక్కడి నుంచి బస్సులు ఆపేశారు, ఆటో వాళ్ళు ఎంత అడుగుతారు? 100 అడగొచ్చు, 150 అడగచ్చు. ప్రభుత్వం రేట్ నిర్ణయించింది అనుకోండి, గుంటూరు 40 రూపాయలు రేటు, దాని మీద 5 రూపాయలు అడుగుతారు తప్ప ఇంకా ఎక్కువ. ప్రైవేట్ వాళ్ళు సిండికేట్ అయిపోతే ఎలా ఉంటుంది? అలా కానీ అలా ఏదన్నా లోకేష్కి మంచి తరుణం, డెవలప్ చేసుకోవాలి తరుణం, మంచి తరుణం చెప్పారు. అలా కంప్లీట్ అమలు చేశాడు అనుకోండి, ఎవరు పోటీ రాలేరు. ఎందుకంటే అన్ని తరఫున సపోర్ట్ ఉంది, అన్ని వైపు సపోర్ట్ ఉంది, ఒక తరఫున కాదు. అంత నాన్నోళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, తాతయ్య వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, అన్ని సపోర్ట్లు ఉన్నాయి. ఆయనకి ఏదైనా ఇప్పుడు ప్రూఫ్ చేసుకున్నాం, పథకాలు చెప్పిన చూచా తప్పకుండా. ఒక లాస్ట్ మనిషి నాకు కూడా చివరి అంటారు సారా, చివరి వాడికి కూడా గవర్నెన్స్ అంటే పాలన అందాలి. చివరి మనిషి, చివరి వ్యక్తి వరకు, చివరి మనిషికి కూడా పాలన అందితే అది ఎలా ఉంటుందంటే అది జీవితం మర్చిపోరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.